ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత్ మనుచరిత్ర ప్రబంధం 18వ భాగం 19/4/25 తృతీయాశ్వాసంలో శ్రీ వెంకటేశ పద పద్మావేశిత సదయ హృదయ హర నిటల నట పావక పరిభావ కవిభా విమహ ప్రావృత నిఖిలాస కృష్ణరాయ మహీష శ్రీ వెంకటేశ పద పద్మావేశిత సదయ హృదయ హర నిటల నట పావక పరిభా విమహ ప్రావృత నిఖిల ఆశ కృష్ణరాయ మహీష శ్రీ లక్ష్మీదేవితో కూడిన వెంకటేశ్వర స్వామి యొక్క పాద పద్మాలను ఆవేశిత ఉంచబడిన దయతో అంటే కూడినటువంటి హృదయ మనస్సు డెందం హృదయం కలవాడ హర శివుడి యొక్క నితల నొసట నర్తించే పావక అగ్నిని పరిభావి తిరస్కరించే మహః గొప్పదైన ప్రతాపంచ ప్రావృత ఆవరించబడి నిఖిల ఆశ దిక్కులన్నీ కలవాడ కృష్ణరాయ మహీష కృష్ణరాయ ప్రభు వెంకటేశ్వర స్వామి పాద కమలాలయం భక్తి కలవాడ పరమ దయాస్వరూప శివుడి మూడవ కంఠమంటి కంటే వేడిమిగల ప్రతాపం కలవాడ కృష్ణరాయ నరనాథ అవధరింపుము ఆ మహాత్ములకు పక్షులిట్లని వినండి. ఆ మహాత్ముడికి అంటే ఆ మహానుభావుడైన జైముని మునితో పక్షులు కథ చెప్పే పక్షులు ఇలా చెప్పు. జైమునికి పక్షులు కథలు చెప్పు. ఆ భూదేవ కుమారుడేగిన తదీయానూరమ్యాకృతి ఆ భావంబురటి అంగభవ కోదండోగ్ర గౌర్వీరవ శోభాకంపిత ధైర్య ఫలతనతో నిల్వక చెల్వ తద్భూభృన్మేఖల వెంట కానబడియన్ దుఃఖాబ్ధి నిర్మగ్నయై ఆ భూదేవ కుమార్ ఆ లేత యవ్వనంకల బ్రాహ్మణుడు ఏగివన్ వెడలిపోగా ప్రబలుడు అచ్చల్వ ఆ వరూధిని తాన్ తదియా అతడిదైన ఆనూనా పొరతలి రమ్యా చక్కదన ఆకృతిని ఆకారాన్ని భావంబునన్ మనస్సులో నిలుపుకొన్నదై అంగభవ మదనుడి యొక్క కోదండ ధనుస్సులో ఉగ్ర క్రూరమై మౌర్వి నారి యొక్క రవ ధ్వనివల శోభా పీడచే అకంపిత కదల్చబడి ధైర్యం కలదై అలతన్ శ్రమచేత్ అచ్చోన్ అక్కడ నిలవ ఉండకుండా అన దుఃఖాబ్ధి నిర్మగ్నయై దుఃఖ సముద్రంలో మునిగిందై తత్ ఆ భూభృత్ కొండ యొక్క మేఖల వెంట నడిమి ప్రదేశం వెంబడి కానల వెంట అడవుల త్రోవలో అనర్థం. ఏం చేసిందో తర్వాత ఆ విప్రుడు అలా తన్ని తోసిపుచ్చి వెళ్ళిపోగా వరూధిని అతడి చక్కదనాన్ని మనస్సులో భావిస్తూ మన్మథ బాణాల దెబ్బలచే ధైర్యం కోల్పోయి దుఃఖంలో ముని అక్కడ ఉండలేక కొండ నది దగ్గర ఉండేటువంటి అడవుల త్రోవలో పడి తిరుగు
ధరణీశ్వరవరుడరిగిన సరస్ హరస్ అట కాన ఆ హరినాంకముఖై సఖీజన పరివృతయై బగిడి వచ్చి భావములో అలా తిరుగుతూ ధరణీశ్వరవరుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ప్రవరుడు అరిగిన పోయిన ప్రదేశం అరసి అంటే దానికోసం వెతికి విచారించి అక్కడ ఆ హరినాంకముఖి చంద్రుణ్ణి పోలిన ముఖం కలిగిన ఆ వరూధిని సఖీజన పరివృత చెలికత్తెలతో వెనుక ఉన్నదై ఆవరింపబడిందై మగిడి వచ్చి మళ్ళా తిరిగి వచ్చి భావములోన మనస్సులో ఏం చేసిందో అలా వరూధుని అడవులలో బడి తిరుగుతూ ప్రవరుడు వెలిగిన జాడ వెతికి కనపడకపోగా తన వెనకాల వస్తున్న చెలికత్తెలతో తిరిగి వచ్చి అక్కటవాడు నా తగులమారిసేసి దయావిహీనుడై చిక్కక త్రోచిపోయే దరిచేరగరాని వియోగ సాగరం దెక్కడ నీదుడాన ఇక నీ కొరనోములు నోచినట్టి నేనెక్కడ వాని కౌగిలది ఎక్కడ హా విధి ఏమి సేయుద. అయ్యో వాడు ఆ బ్రాహ్మణుడు నా తగులం నా వలపును ఆరడి చేసి రట్టు చేసి వ్యర్థం చేసి దయావిహీనుడై కరుణ లేని వాడై చిక్కగా నాకు అందకుండా తోసి బాణలు వెళ్ళిపోయాను. ధరిన్ గట్టును చేరటానికి అరవి కాని విరహ సముద్రం దాటటానికి ఎక్కడని ఎంతవరకని ఈదుదాన ఈదగల నేను ఇక ఈ కొరనోములు నోచినట్టి అంటే పనికిరాని నోములు నోచినందువల్ల ఫలితం కనుక ఈ నేనెక్కడ వాడి కౌగిలి అది వాడి ఆ విధమైన కౌగిలింత ఎక్కడ అని నిర్భాగ్యురాలైన హా విధి అయ్యో దైవమ ఏమి సేయుద ఈ విరహాన్ని ఎలా తొలగించుకోగల అని బాధ. అయ్యో వాడు నా అంత నేనై వలచినా నా వలపును చిక్కక తోసేడిపోయి కనుక దరిగానని దారి తెన్ను కలపడు విరహమని సముద్రంలో ఎలా ఈదగ లేదు. కొల నోములు నోచాను అంటే తక్కువ నోములు పనికిరాని నోములు నోచానేమో అందుకనే ఫలితం నాకు అలాంటి నేనెక్కడ నా కౌగిలెక్కడ హా దైవమ ఏం చెయ్యను. కమ్మని కుందనంబు కసుగంధని మేను ఎలదేటి తాటులన్ బమ్మెరగోవదోరు తెగబాలుడు వెంట్రుకలిందు బింబము కిమ్మన నీదుమో గిరిక్రేపులు మాపులు కవును గానరాదు అమ్మక్క చెల్ల వానికి అవి వాని వికచాంబకములు శతపత్ర జైత్రములు. అమ్మక చెల్ల ఔరాను ఒక ఆశ్చర్యార్థకం. వాడి ఆ ప్రవరుని కనుగందని వేను ఏమాత్రం కూడా కసి కందని శరీరం కమ్మని కుందనం పరిమళించేటువంటి శరీరం బంగారుమయం తెగబారెడు వెంట్రుక వాడి వెంట్రుకలు చాలా బారుగా పెద్దగా ఉన్నాయి. తల వెంట్రుకలు ఎలదేటి దాటుల కొదమ తొమ్మెద బారులను మించి నల్లగా బమ్మెరపోవని అదిరిపోయేట తోలును పారద్రోలును అంటే తొమ్మెదలను కూడా తిరస్కరించే నల్లదనం కలిగిన వెంట్రుకలు. అతని ముఖం ఇందు బింబమును ముఖ చంద్రాన్ని కిమ్మనని ఏమి అని వాయెత్తి మాటలాడని తిరస్కరించుడు చంద్రుడి బింబాన్ని కూడా తిరస్కరించు. మూపులు భుజ శిరస్సులు గిరిక్రేప్ పర్వత శిఖరాల్లాగా చాలా ఉన్నతంగా గిరిక్రేపులు ఉన్నవి. కవును వాడి నడుము కానరా
సింహమధ్యముడు సన్నటి నడుం కలవు. వాని వికచ అంబకము విరబారి ఉండేవాడి కళ్ళు శతపత్ర జైత్రమ పద్మాలను కూడా జయించేటువంటి. ఆహా, ఏమని వర్ణించనే, ఇంతైనా వాడిదే వాడని, ఇంత కూడా వాడని శరీరం కలిగిన బంగారం లాంటి శరీరం ఉన్నవాడు, దానికి ఆవి కూడా వాసనకు బారతో బారెడు నిలువుగా ఉండే నల్లని వెంట్రుకలు ఉన్నవాడు, తుమ్మెద ఛాయను మించినవి, ముఖమ చంద్రబింబంలాగా, భుజ శిరస్సు పర్వత అగ్రాల్లాగా ఉన్న వాడి కళ్ళు విశాలాలై కమలాల లెక్కగొంటే కమలాలను ఓడించేంత అందంగా ఉంటాయి. సొక్కపు బ్రాయమును దిగుల సోయగమును కల ప్రాణనాయకుండెక్కుడు అవశ్యతన్ రతులనేకట తీర్చి సమేశము కుప్పగా పక్కన గారవి ప్రియమందరగా, ఓ నూతని ఇంటిదైన యా చక్కదనం బడేమిటికి జవ్వనమేటికి ప్రాణమేటి. విసిగిపోయి తన ప్రాణానికే అనవసరం బతుకుండటం అనుకో. చొక్కపు ప్రాయము లేత యౌవనం గల శరీరం దిగులను సోయగుము మంచి అందమైన కల ప్రాణనాయకు అలా కలిగినటువంటి ఆ ప్రాణనాయకుడైన ప్రియవల్లభుడైన ప్రభలు ఎక్కువగా వశ్యతన్ ఎక్కువగా తన అధీనం రతులను సంభోగంలో ఏకటన్ అత్యపేక్షను తీర్చి సవరి సమేళం ఐక్యం చెయ్యగా గొప్పగా చెయ్యగలిగిన హక్కునను రొమ్మున గారవించగా గౌరవించగా ప్రియము ప్రేము అందగం చెందటాన్ని నేను నోచలేకపోయా, దురదృష్టవంతురాలి అని అర్థం. అలాంటి సౌందర్యం ఏమిటికి ఎందుకు, వాణ్ణి ఆకర్షించలేని నా సౌందర్యం ఎందుకు అని అర్థం. ఎందుకు యవ్వనం, నా యవ్వనం ఎందుకు, ఏటికి ఎందుకు, ప్రాణము ఉసు, నా బతుకెందుకు బస్టాండ్ అని అర్థం. ఇవన్నీ వ్యర్థం. తేరిపోయిన యవ్వనం నిండారుగా ఉన్న చక్కదనం ఉండేటువంటి చక్కని మనస్సు గల ప్రియుడు నాకు స్వాధీనుడై సంభోగకాంక్షలు తీరుస్తూ రొమ్మున చేర్చుకుంటూ ఉండగా సౌఖ్యాన్ని పొందలేని నోచుకోనటువంటి నా చక్కదనం ఎందుకు, యవ్వనం ఎందుకు, ప్రాణం ఎందుకు, నిష్ప్రయోజనం. ఎంత తపంబు చేసి జనియించిన వారకు మత్స్యభామిను కాంతుడవజ్ఞ చేసిన కాయం వాయుదు ఏ అమర్చనై చింతలవంతలంచివి సిగ్గరితి మృతి లేని నాదు చెల్వింతయు శూన్యగేగము ఎత్తిన దీపిక అయ్యనక్కడ. మనుష్యులే నాకంటే నయం అనుకుంటు. మత్స్యభామిలు మనుష్య స్త్రీలు ఎంత తపంబు చేసి, ఎంతో గొప్ప తపస్సు చేసి జనించిన వారు పుట్టి ఉంటారు. కాంతుడు అంటే ప్రియుడు అవజ్ఞ అవమానం చేసినట్లయితే కాయము శరీరాన్ని వాయుధుడు వాడు వదిలేస్తారు. అంటే అగ్నిలో దూకో లేకపోతే ఏదో ఊరి తీసుకొని వస్తారు. వీళ్ళు నేను అమర్చనై, నాకు సాగులేదు, దేవతని కాదు కనుక సాగులేని దేవతా స్త్రీనై చింతల వంతల దుఃఖంతో అవస్థలతో చెవికి చికాకు చెంది సిగ్గుదిలేసి మృతిలేని నాదు తెలుగు ఆ చావులేని నా తెలుగు అంటే చక్కదనమంతా, చెలువు అంటే చక్కదనమంతా శూన్యగేకమున పాడు కొంప ఎత్తినది పాడుపడిన కొంపలు
దీపం పెడితే దానికి శోభ ఉండదు. మంచి అలంకారం చేసిన కొంపలో దీపం పెడితే దానికి అందం. కనుక నా బతుకు అలా అయిపోయింది అనుకో. మనుష్య స్త్రీలు ఎంత అదృష్టవంతులు, ఎంత పుణ్యం చేసుకున్నవాడు. ప్రియులు ఒకవేళ వాళ్ళని అవజ్ఞ చేసి అంటే లెక్క చేయకుండా చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? దేహత్యాగం చేస్తారు, చచ్చిపోతారు. దేవతా స్త్రీని అవ్వటం చేసి నాకు చావటానికి అవకాశం లేదు, నేను ఎప్పుడూ బతికి ఉండాల్సిందే. జీవు చీకు చెంది సిగ్గుమాడగా సిగ్గు లేని దానిక అలా బతికి ఉండాల్సి. కనుక చావు నాకు రాదు. ఈ విషయంలో మానవ కాంతలు దేవతా కాంతల కంటే అదృష్టం. చావు లేని నా ఈ చక్కదనమంతా పాడు కొంప పెట్టిన దీపం లాంటిది, వేస్ట్ అంటాను అని క్రించుదనంబునన్ పునః పరిభవ కార్యం పెట్టు సిరిపట్టి పెట్టేయన్ గాడి చనుల రంపకట్టియల గుట్టు చెట్టు వెచ్చనై హెచ్చి విచ్చల బిలిన్ కాయు ఉద్దామ విరహ వదహన దాహంబునం దేహంబు తల్లడిల్ల మల్లడి కొని వెల్లడర నిట్టూర్పు గాటు విసరు అంగనస పైకెత్తి అంతకంతకంతరంబున ఇంతంతన రాక పొంగి చింతాసాగరంబు వేగిరంబ వెళ్ళి ఒడిచెననన్ తొడిచెన నడలగ తారకల ఈరికలెత్తు వాగ అన నిగనిగలిను దిగడిగుచు దిగులవగా బుగులు ననగసి ఎగసి కుప్పలకు రెప్పల చిప్పులు కాడుల అప్పడి కాటుకలప్పడి కరంచి తరదళ తరుణ కమల దళ క్షోణంబుడగు దృక్కోణంబుడంతిగు వారు కన్నీరు చెన్నారు కర్ణద్వయీ గోళంబులు నిండి తను తాపతప్తంబగు హాటక తాటంక యుగళంబుడన్ పడి క్రొంబొగ లెగయింప దిశ కిసలయ గంధంబగు మడిబంధంబున శిఖురబంధంబు చేర్చుకొని పొరలన్ తురిమిన విరులు ఒరల అరవిరిసి కవిసి ఇరులు కొను గరగరని ఎరికురుల గురి గడవ పెరిగిన వగుటంచేసి రాసిపడి మెయ్యి మూసుకొని గ్రహ గణంబుల చందగు మిన్ను విరిగి పడిన వడువున బెడంగునడ కలయన్ పలకును పొలక మొల్లకమయి పరుపునన్ పారు దుర్వార వారి పూరంబనన్ క్రమంబునన్ అంగంబులకు క్రమ్ము చెమ్మటల మిన్నేటి పెన్నీటి వర్రున మునుగకుండ అవసవరించిన బించు కుంభప్లవంబనం పరిభ్రష్టోత్తరీయంబై బయలువడి అప్పురంపు గుబ్బతనుదోయి నిబ్బరంపు మెరుంగులీనన్ కుపిత హరనయన శిఖాభస్మీకృత మర విరహ కోశంబునన్ పడి చందురిన్ పట్టుకొని ఆడలు రతిరమణి చందంబున కుసుమిత లతాంత నితాంత శశి కాంత వేదికాంతంబున మేను చేర్చి వివిధ దశాంతరంబులను వేగుతుండేనంత. అలా వితర్కిస్తూ ఆలోచిస్తూ చింతస్తూ శ్రీ క్రించుదనంబున నైచ్ఛంచ పునః పరిభవకారి మాటి అవమానాన్ని గుర్తు చేసుకుంటూ తిరస్కారమని కొందరు రాశారు, కానీ పరాభవమే బాగుంటుందంట. సిరిపట్టి బాధ పెట్టేటువంటి మన్మధుడు బెట్టు ఎక్కువ ఏయను వ్రేయగా అంటే కొట్టగా కాడి గుర్చుకొని సను అలరు అంపకట్టియల పోయేటువంటి
ములుకొలజే పుష్పాల యొక్క మొలకల చేత ములుకొలజే గట్టు చెడి మర్మం చెడి వెచ్చనై ఇంచుక వేడిగా హెచ్చి విచ్చల విడిని అడ్డులేక కాస్తున్నటువంటి ఉద్దామ మితిమీర విరహ వియోగ వ్యధని దహన దవాగ్ని యొక్క దాహంబునన్ ఆపంచే దేహంబు తన శరీరం కల్లడిల్లన్ అదురిపోగా ఉల్లడిగొని దట్టమైన పెళ్ళు మిక్కిలి అదరు నిట్టూర్పు గాడ్పు వెసర అతిశయించిన దీర్ఘకాలం శ్వాసపు గాలి పీల్చటం చేత విడవటం చేత కనరెత్తి తుఫాను కలిగి అంతకంతకు అంటే ఎప్పటికప్పుడు ఎక్కువవుతూ అంతరంగమున ఉదయంలో ఇంత అంత అని కాక అంటే చాలా ఎక్కువైపోయి చెప్పలేనంత ఎక్కువై పొంగి చింతాసాగర దుఃఖ సముద్రం వేగిరంబ శీఘ్రంగా వెంటనే వెళ్ళి ఒడిచేనన్ పొర్లి ప్రవహించనా అన్నట్టు దుఃఖ సముద్రం విపరీతంగా పొంగి ప్రవహించిందా అన్నట్లుగా రెండు అంటే తుడిచినా కూడా వస్త్రపు కొంగుతో తుడుచుకున్న అనంగక ఆగకుండా సారెకు మాటి తారలకు నల్లగుడ్డు నుండి ఈరికలు మొలకలు ఎత్తేటువంటి పొగరు నల్లగా అన్నట్లుగా దిగనిగని కాంతు ఇనుమడిగన్ రెట్టింపు కాగా దిగుడన్ వ్యాప్తి చెందగా దిగుల వగన్ హెచ్చయిన దుఃఖంతో పెరిగిన దుఃఖంతో బుగులు అంటున్నట్లు ఎగసి అట్లా రుక్కుతున్నాడు ఉప్పుల కుప్ప చక్కదనాల ప్రోగులు ఆగు రెప్పల అయిన కను రెప్పల నుండి చిప్పిలు అంటే కాటుకలు కారుతున్నటువంటి కాటుకలను అప్పలించి ఆక్రమించి కరగలేసి తరళ కొంచెం విచ్చేటువంటి అరుణ కమల ఎర్ర తామరల దళ రేకుల శోణంబులు ఎర్రనివై అగు దుర్కోణంబులను అలాంటి నేత్రాల నుండి దిగువారు ప్రవహిస్తున్న కన్నీరు కంటినీరు చెన్నారు కర్ణద్వయీ గోళం ఉప్పేటువంటి చెవిదోయి యొక్క రంధ్రాల నుండి తను తాపతప్తం శరీరపు వేడిమి చేత కాచబడి తాటంక యుగమ బంగారు కమ్మల జతలపై పడిందై పురంబొగలు కొత్త పొగలు ఎగయింపన్ అంటే రేపగా అతిశయోక్తాలు విశలయ గంధం అంటే తామరల చిగురుల బోలి అగరు మణిబంధంబుల అయినటువంటి మణికట్టున అన చికుర బంధమును వెంట్రుకల గుడిని చేర్చుకొని పెట్టుకొని నింపుకొని పొరలను దొరలేటట్టుగా తురిని వరులు అంటే పెట్టుకున్న ఊరులను తొలగునట్లుగా అర్ర విరిసి సగం విచ్చి కమ్మి కొరులు ఇరులుకొని చిమ్మ చీకట్లు గర్రని నెరికొరు అందం కలిగి నొప్పులు తీరిన వెంట్రుకలు గురి హద్దు కడపన్ కడిచేటట్లుగా పెరిగి వృద్ధి చెంద అవటం చేత వెంట్రుకల నల్లదనం చీకటితో పోల్చటానికి నొక్కులుగా ఉన్న వెంట్రుకలు చీకటులను పోలి మనోహరంగా ఉన్నది అన్నది. రాశిపడి ప్రోవై మెయిన్ శరీరాన్ని
మూసుకొని ఆవరించుకొని గ్రహ గగనంబుడు గ్రహ సమూహాలచే చందగుమెన్ బాగా ఉన్నటువంటి ఆకాశం ఒక్కసారి విరిగి తొలగిపోయి పైన తన మీద పడిన వడువన్ మీద పడిన విధంగా బెడంగువడను అందమవుతుండగా కలయన్ అంతటను తలకొని సంభవించు పొలక రోమోద్గమాన్ మొలక పై తరుల మొక్క పైరున పారు ప్రవహించే దుర్వార అడ్డగింపరాన్ వారిపూరం జల ప్రవాహం ఆనన్ అన్నట్లుగా క్రమక్రమంబునన్ అంగాంగాల అవయవాలలో క్రమము వ్యాపించే చెమటలచే మిన్నేటి గంగ ఆకాశ గంగ యొక్క పెద్ద నీటి వరదయం మునిగిపోకుండునట్లుగా సవరించిన సరిచేయగా మించు కుంభవల్లభ అతిశయించని కొండల బోరగిళ్ళ పెట్టిన పట్టుగా పరిభ్రష్టోత్తరీయంపై జారిన పైత కలదై బయలుబడి అబ్బురపైనటువంటి తనుదోయి కనదై వట్టువల కుచద్వయం నిబ్బరంపు మెరుంగులు నిర్దపు కాంతులు ఈయన కలిగించుతుండగా కోపించిన హర శివుడి యొక్క నయన శిఖి నేత్రాగ్ని యొక్క శిఖా జ్వాలలచే భస్మీకృత బూదిగా చేయబడి స్మర మన్మధుడి యొక్క విరహ ఎడబాటు వలన శోకంబుని దుఃఖంలో పడిందై చంద్రుని పట్టుకొని ఆడలు దుఃఖించు రతిమణ చందంబున రతీదేవి విధంగా కుసుమిత పూచిన లతా నిశాంత లతా గృహంలోని శశికాంత వేదికాంతరము చంద్రకాంతమణిమయమైన తిన్నె మీద నేను చేర్చి శరీరాన్ని ఉంచి పడుకొని అంటమద్దు పరితపిస్తూ రతీదేవి చంద్రుని పట్టుకొని విచారపడినట్లుగా వివిధ దశాంతరములు అనేక రకాలుగా అవస్థా భేదాలలో వేగుతుండని బాధపడుతోంది. ఈ విధంగా వరూధిని వితర్కిస్తూ మన్మథ తాపానికి దేహం తల్లడిల్లగా నిట్టూర్పులాగా తుఫాను పొంగి వరలేటువంటి అంతరంగంలో చింతాసాగరపు వెల్లువ అన్నట్లుగా తుడిచిన దగ్గర రెప్పల కాటుక కలిసి నల్లగుడ్డ కాంతులలు అని నిగనిగలాడుతూ ఎర్ర తామర రేకుల వంటి కళ్ళ కొనల నుండి దిగదారే కన్నీరు బంగారు కమ్మలపై పడి కొత్త కాంతులు కల్పింపగా తమ్మి చివుర పోలే మణికట్టు మీద పడి వెంట్రుకల ముడి చేత్తూ కొనగా సగం వదిలి నిండుగా తురిమిన పూలు పొరలుతుండ చీకట్లు కమ్మే పొడవైన నెరికురుడు రాసిపడి శరీరం నిండా మూసుకొని నక్షత్ర గ్రహాలతో ఒప్పి ఆకాశం విరిగి మీద పడిన విధంగా అంతటా మొలకెత్తిన ఉలకలలు పారేటువంటి జల ప్రవాహమన్నట్లుగా చెమ్మట వరదలు మునిగిపోకుండా పెట్టిన తెప్ప అన్నట్లుగా పైట జారిన గబ్బి చనుదోయి వెరుగులు కుదియగా మన్మధుడు శివుని కంటి మంట చేత నీరు చేయబడిగా బూడిద చేయబడగా అతని విరహానికి తాళలేక పట్టుకొని ఏడ్చు రతీదేవి విధంగా పూచిన లతాగృహంలో చంద్రకాంత శిలా
వితద్ది మీద శరీరం చేర్చి బహుదశాభేదాలతో బాధపడుతోంది. అప్పుడు తమాషా జరిగింది. ఏం జరిగిందో రేపు